వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. పర్యావరణవేత్త వాంగ్చుక్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ క్రింద అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 27న మంచుకొండల్లో చెలరేగిన హింసకు కారకుడని ఆరోపిస్తూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అంతేకాదు, ఆయన నడిపే ఎన్జిఓ లైసెన్స్ను ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 క్రింద కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. ఎన్జిఓలలో విదేశీ విరాళాల అక్రమాలపై సిబిఐ విచారణకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆదాయ పన్ను శాఖ పన్ను రిటర్న్స్లోని కొన్ని అకౌంట్లు డిక్లేర్ చేయలేదని చెప్పి నోటీసులు కూడా పంపించింది. వాంగ్చుక్ తన అరెస్టుకు వారం ముందు వరకు లడక్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని పోరాడాడు. 15 రోజులు ఆభరణ నిరాహార దీక్ష కూడా చేశారు. తనతో పాటు దీక్ష చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న క్రమంలో వారిని పోలీసులు హాస్పిటల్కు తరలించారు. ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ప్రజలు చేస్తున్న ఉద్యమము ఇక్కడ హింసాత్మకంగా మారే పరిస్థితిని గమనించినటువంటి వాంగ్చుక్ దీక్షను విరమించారు. కానీ ఉద్యమంలో హింస చెలరేగింది. 4 ప్రాణాలు పోయాయి, 80 మంది గాయపడ్డారు. బీజేపీ ఆఫీస్తో సహా కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. హింసను ప్రేరేపించారు అనేది వాంగ్చుక్పై ప్రధానమైన ఆరోపణ. పనిలో పనిగా సిబిఐ, ఆదాయ పన్ను శాఖ కూడా రంగంలోకి దిగారు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టమంటారు మన పెద్దలు. లడక్ డీజీపీ కథనం ప్రకారం వాంగ్చుక్ పాకిస్తాన్లోని డాన్ మీటింగ్కు హాజరవడమే కాక బంగ్లాదేశ్ కూడా వెళ్ళి వచ్చారు. 2 నెలల ముందు నుండే ఆయన కదలికలపైన, ఆయన ఆర్థిక లావాదేవీలపైన విచారణ మొదలైందనేది కేంద్రం యొక్క వాదన. కాకపోతే ప్రజల నిరసన నేపథ్యంలో జరిగిన అరెస్ట్ కాబట్టి ఎవరి వాదనలు వాళ్ళకుంటాయి. వాంగ్చుక్ అరెస్టు వలన ఉద్యమానికి ఇక్కడ తాత్కాలిక విరామం రావచ్చు, కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి తర్వాత అక్టోబర్లో రాష్ట్రాన్ని లడక్, జమ్మూ కాశ్మీర్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన రోజే ఇక్కడ సమస్య మొదలైంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడానికి ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోదు. కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన మొత్తం కూడా ఇక్కడ కేంద్రం చేతుల్లో ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా కేంద్ర పరిపాలన చేస్తుంది. స్థానికంగా ఉన్న వారి ప్రమేయం ఏ మాత్రం ఉండదు. ఇక స్థానికుల దగ్గరికి వెళ్ళినంత సులువుగా ప్రజలు ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళలేరు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం అనేది తీసుకోలేదు. వాస్తవంగా లడాక్ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును పెద్దగా వ్యతిరేకించలేదు. వారు కోరుకునేది లడాక్కు ఒక రాష్ట్ర హోదాను ప్రకటిస్తూ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి 2019 నుండే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలైనటువంటి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం వంటి రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించే రక్షణ తమకు కావాలని చెప్పి ఇక లడాక్ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం లడాక్ మొత్తానికి కలిపి ఒక్క పార్లమెంట్ సీటు మాత్రమే ఉంది. ఇక లడాక్ లోయ వైశాల్యం అనేది చాలా పెద్దగా ఉంటుంది, జనాభా మాత్రం తక్కువగా ఉంటుంది. ఉన్న జనాభాలో బౌద్ధ మతస్థులు 40% ఉంటే 12% హిందువులు ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ముస్లిం. జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగంగా ఉన్నప్పటి నుండే ఈ ప్రాంతం నుంచి వస్తున్న ఆదాయానికి, బడ్జెట్లో ఈ ప్రాంతం కోసం చేస్తున్న కేటాయింపులకు సంబంధం లేదనేది వీరి యొక్క ఆవేదన. వారి డిమాండ్లు సరైనవే అయినప్పటికీ కూడా కేంద్రం ఇక్కడ సుముఖంగా లేకపోవడం వలన నిరసనల స్థాయి అనేది పూర్తిగా పెరుగుతుంది. ఇక 6వ షెడ్యూల్లో చేరిస్తే స్వపరిపాలన హక్కులతో పాటు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ఒక గుర్తింపు ఉంటుందనేది అక్కడి ప్రజల కోరిక. లడాక్ను 6వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తామని 2020 హిల్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా అప్పటి భారతీయ జనతా పార్టీ వాగ్దానం కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ఆ దిశగా ముందుకు పడలేదు. ఇక 2021 నుంచి లే, కార్గిల్ ప్రాంతాలలో జియో పొలిటికల్ రెజిలియన్ గ్రూప్ల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పర్యావరణవేత్త వాంగ్చుక్ అక్కడి సమస్యలను కేంద్రానికి తెలిసేలా అనేక రకాలుగా ఇక్కడ పోరాటాలు చేస్తూ వస్తున్నారు. 2023లో లడాక్ ప్రాంతంలో మైనింగ్కు, పారిశ్రామీకరణకు వ్యతిరేకంగా 5 రోజుల ఫాస్ట్ కూడా నిర్వహించారు. ఒకరిని అరెస్ట్ చేయగానే నిరసనలు ఆగిపోయాయనుకుంటే పొరపాటే. నిరసనలకు పిలుపు ఇవ్వగానే కట్టలు తెంచుకుంటూ ఉవ్వెత్తున ప్రజలు ఎందుకు స్పందిస్తున్నారు అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వారిలో ఉన్న అసంతృప్తికి ఇటువంటి అరెస్టులు ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందేమో అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఇక లడాక్ సమస్యల పరిష్కారానికి పొలిటికల్ అండ్ రిలీజియన్ గ్రూప్ నాయకులతో మాట్లాడడానికి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసినటువంటి హై పవర్ కమిటీ పదే చర్చలు జరుపుతూ ఉంటే సమస్యను ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం దొరుకుతుంది.
ఉద్యమాన్ని లీడ్ చేసే వారిని అరెస్టు చేసి వారి మనోభావాలను గాయపరచడం వల్ల సమస్య పెరుగుతుందే గానీ తగ్గదు. ప్రజా ఉద్యమాలు గాడి తప్పుతున్న మాట వాస్తవం. పోయిన వారం లడాక్ ప్రాంతంలో జరిగిన నిరసనల్లో కూడా అరాచకం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక మార్చిలో హైపవర్ కమిటీ కొన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. లోకల్స్కు, హిల్ కౌన్సిల్లో మహిళలకు రిజర్వేషన్లను సూచించింది. కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్, లే అపెక్స్ బాడీ లాంటి గ్రూపులు సంతృప్తి చెందలేదు. అక్టోబర్ 6వ తేదీన మళ్లీ చర్చలు జరగవలసి ఉండగా సెప్టెంబర్ 10న లే అపెక్స్ బాడీ 35 రోజుల నిరాహార దీక్షకి ఇక్కడ పిలుపునిచ్చింది. చర్చలు ఏకపక్షంగా నడుస్తున్నాయి కాబట్టి వెళ్లడం అనవసరమని భావించి వాంగ్చుక్ కూడా నిరాహార దీక్షకు దిగాడు. యువత రోడ్ల మీదకు వస్తే ఉద్యమం గాడి తప్పుతుందని తెలిసి కూడా పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు ఎందుకు చేపట్టలేదనేది ఒక ప్రశ్న. మణిపూర్లో కూడా హింస చెలరేగిన తర్వాతనే పోలీసులు స్పందించారు తప్ప ముందు జాగ్రత్తలు తీసుకోలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వాంగ్చుక్ అరెస్టుతో సమస్య అనేది పరిష్కారం కాదు. సమస్య మూలాల్లోకి వెళ్ళనంత వరకు నివురుగప్పిన నిప్పులా అది రాజుకుంటూనే ఉంటుంది.